నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. పాడి పంటలతో కళకళలాడే పల్లెసీమలను సస్యశ్యామలం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను రైతాంగానికి చేరవేస్తున్న సమగ్ర వ్యవసాయ సమాచార మాలిక రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వివిధ వేసవి పంటలలో నీటి కీలక దశలో నీటి సంరక్షణ చర్యలు, భూసార పరీక్షా కేంద్రం కార్యకలాపాలు మొదలైన అంశాలుంటాయి. వేసవిలో పండించే వివిధ రకాల పంటలు నీటి ఎద్దడికి లోను కాకుండా నీరు అవసరమయ్యే వివిధ కీలక దశలలో నీటిని అందించినట్లయితే పంట నీటి ఎద్దడికి గురికాకుండా కాపాడడంతో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు. వివిధ వేసవి పంటలలో నీటి కీలక దశలలో నీటి సంరక్షణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైరు యొక్క నీటి అవసరాలు నేల, పైరు, వాతావరణం మరియు పంట పండించే తీరు మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు లోతు, నీటి కీలక దశలు, పంట కోతకొచ్చేందుకు పట్టే కాలం మొదలైన వాటిపై అవగాహన ఎంతైనా అవసరం. వేసవి పంటకాలంలో వివిధ కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వివిధ కీలక దశల్లో చేను నీటి ఎద్దడికి గురైతే పంట దిగుబడి తగ్గి రైతు తీవ్ర నష్టానికి గురవుతాడు. కనుక వివిధ కీలక దశల్లో చేను నీటి ఎద్దడికి గురికాకుండా నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలి. వరిలో ముఖ్యంగా పిలకలు వేయడం, పూత, పాలు పోసుకునే వంటి దశలు నీరు అవసరమయ్యే కీలక దశలు. అదేవిధంగా మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో పూత, కంకులు బయటకొచ్చే దశ, గింజ పాలు పోసుకునే వంటి దశలు. వేరుశనగ పంటలో చూసినట్లయితే పూత, ఊడలు దిగు, విత్తనం తయారయ్యే దశలు నీరు అవసరమయ్యే కీలక దశలు. అదేవిధంగా మిరప, బిన్నిస్ వంటి కూరగాయ పంటల్లో పూత, కాయ ఏర్పడే దశలు నీరు అవసరమయ్యే కీలక దశలు. ఈ కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గురికాకుండా నారు పెట్టినట్లయితే రైతు ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా నేలలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టుకోవాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక నీటి ఎద్దడి కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది. మరీ తొందరగా నీరు పెట్టినా కూడా పంటకు నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టాల్సిన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇందుకుగాను రైతు మట్టిని చేత్తో పట్టుకుని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చుతగ్గులను కనుగొని నీరు అవసరమయ్యే వివిధ కీలక దశల్లో నీరు పెట్టుకున్నట్లయితే పైరు ఆరోగ్యవంతంగా ఏపుగా పెరిగి ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులు దిగుబడులే ధ్యేయంగా ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతాన్ని కోల్పోవడంతో పాటు ఎక్కువ ఖర్చు కూడా అవుతోంది. కాబట్టి రైతులు భూసార పరీక్ష, దాని ప్రయోజనాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి ఎంతగానో దోహదపడతాయి.
కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు చేయకుండా నేల సారవంతాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 నుండి 3 సంవత్సరాలకోసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, ఎక్కువ సున్నం కలిగిన గుణాన్ని, విష పదార్థాల కలయికను గుర్తించేందుకు కూడా భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మట్టి నమూనాను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో తగిన జాగ్రత్తలను పాటించాలి. రైతు నేస్తం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. వివిధ పంటలను ఆశించి నష్టపరిచే శనగపచ్చ పురుగు, లద్దె పురుగులను నివారించడానికి ఎన్పివి ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎన్పివి ద్రావణాన్ని శాస్త్రవేత్తలు, ప్రైవేటు సంస్థలు శాస్త్రీయంగా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నప్పటికీ వాటి నిల్వ సామర్థ్యం దృష్ట్యా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. కాబట్టి రైతులో తమకు తాముగా ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను సాధించవచ్చు. ఎన్పివి ద్రావణం తయారీ, వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రాజేంద్రనగర్లోని జీవ నియంత్రణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా, విభాగపు అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్జే రెహమాన్ మాటల్లో తెలుసుకుందాం. మనం ఎన్పివి తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకు మనం పొగాకు లద్దె పురుగు, అదే రకంగా శనగపచ్చ పురుగు తీసుకున్నట్లయితే, ఈ పొగాకు లద్దె పురుగు కానివ్వండి, శనగపచ్చ పురుగు కానివ్వండి, మనం పంట పొలాల్లో అవి ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని గనక రైతు సోదరులు సేకరించుకుని వాటిని ఒక చోట చేర్చి, తర్వాత మనం ఎన్పివి మూల ద్రావకం ఏదైతే ఉందో అది తీసుకుని ఈ విధంగా సేకరించుకున్న లార్వాలను ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మామూలు కంటైనర్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం శనగ గింజలు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో లభ్యమవుతుంటాయి, వాటిని తీసుకుని శనగ గింజలు, కిలో శనగ గింజల్ని మనం నీటిలో నానబెట్టుకుని ఆ నీటిలో 40 లార్వల్ ఈక్వలెంట్ల ఎన్పివి మూల ద్రావకాన్ని కలుపుకుని మనం ఆ నీటిలో శనగ గింజలు నానబెట్టుకున్న తర్వాత మనం పొలంలో సేకరించుకున్న పురుగుల్ని ఈ శనగ గింజల్ని తినిపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్పివి వైరస్ ద్రావకం సోకిన శనగ గింజలు తినటం వలన 4 నుంచి 5 రోజుల తర్వాత మనం ఏదైతే శనగపచ్చ పురుగు కానివ్వండి, అదే పొగాకు లద్దె పురుగు కానివ్వండి, వాటిల్లో ఈ వైరస్ వ్యాపించి తద్వారా వాటి వ్యాధి ఏదైతే ఉన్నదో అది ప్రబలటం జరుగుతుంది. సుమారు ఈ తినిపించిన 4 రోజుల తర్వాత ఈ వ్యాధి సోకిన పురుగులను కనుక రైతు సోదరులు మళ్ళీ తీసుకుని వాటిని నీటిలో, అంటే ఏదైనా మన కంటైనర్లో కానివ్వండి, అదే రకంగా లేకపోతే గిన్నెలో కానీ నీటిలో సుమారు 7 రోజులు మనం నానబెట్టుకున్నట్టు నానబెట్టుకోవాలి. శాస్త్రీయంగా దాన్ని పిట్రిఫికేషన్ అంటారు. దాన్ని నానబెట్టుకున్న తర్వాత మనం 1900 నుంచి 2200 రూపాయల వరకు దొరికే క్లినికల్ సెంట్రిఫ్యూజ్ అని మార్కెట్లో దొరుకుతుంటుంది. దాన్ని గనక రైతు సోదరులు తీసుకుని దాన్ని, అంటే అది ఒక రైతు సోదరులే కొనకుండా మన కమ్యూనిటీ పరంగా దాన్ని కొనుక్కుని ఒక చోట పెట్టుకున్నట్లయితే ఈ క్లినికల్ సెంట్రిఫ్యూజ్లో మనం సుమారు 7 రోజులుగా నానబెట్టుకున్న వ్యాధిగ్రస్తమైన ఏవైతే లార్వాలు ఉన్నాయో వాటిని వేసుకుని మొదటిసారి 5 నిమిషాల పాటు 400 RPM వద్ద తిప్పుకోవాలి. ఈ తిప్పుకోవటం వలన మనకి ఘన పదార్థము, ద్రవ పదార్థము వేరువేరుగా అవటం జరుగుతుంది. మొదటిసారి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే ఉందో
పైన కింద ఉన్న ఘన పదార్థాన్ని గనక మనం పారవేసి ఆ ద్రవ పదార్థాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని సేకరించుకోవాలి. ఈ విధంగా మొదటిసారి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు వచ్చిన ఘన పదార్థాన్ని రైతు సోదరులు పారవేసి ఆ ద్రవ పదార్థాన్ని మరలా సెంట్రిఫ్యూజ్ చేయటం. కాకపోతే ఈసారి 20 నిమిషాల పాటు 4000 RPM వద్ద గనక మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసుకున్నట్లయితే ఈసారి వచ్చే ఘన పదార్థాన్ని సేకరించుకుని ద్రవ పదార్థాన్ని పారవేసుకోవచ్చు. ఆ వచ్చిన ఘన పదార్థాన్ని గనక తీసుకుని మనం ఏదైతే ఉన్నదో మనం దాని నాణ్యతని దగ్గరలో ఉన్న మన వ్యవసాయ శాఖ అధికారుల ల్యాబొరేటరీలో కానివ్వండి, లేకపోతే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని జీవ నియంత్రణ ప్రయోగశాలకు కానీ పంపించి ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత దానిని మనం బాటిల్స్లో వేసుకుని ఎకరానికి 100 లార్వల్ ఈక్వలెంట్ చొప్పున మనం పిచికారీ చేసుకుంటూ చాలా సమర్థవంతంగా రసాయన మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా ఈ ఎన్పివి వైరస్ ద్రావకాన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఇక వాడకం పరంగా జాగ్రత్తలు కొన్ని పాటించడం వలన ఎన్పివి వాడకంలో క్షమతని సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఈ ఎన్పివి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఎండలోని మన అతినీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అంటారు, ఇవి సోకటం వలన ఎన్పివి క్షమత తగ్గుతూ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి గాను వీలైనంత వరకు రైతు సోదరులు 1 కిలో బెల్లం, అదే రకంగా 100 మిల్లీలీటర్లు టినోపాల్ కానివ్వండి, రానిపాల్ కానివ్వండి ఎన్పివి గనక కలిపి వాడుకున్నట్లయితే ఈ విధమైన నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతులు స్వయంగా ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకుని తమ పంటలపై పిచికారీ చేసుకుంటే తక్కువ ఖర్చుతో పంటలను ఆశించి నష్టపరిచే శనగపచ్చ పురుగు, లద్దె పురుగుల సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అనాదిగా వస్తూనే ఉంది. ఈ పాడి పశువులలో పెంపకము చేసే సమయంలో పలు పద్ధతులను ఆచరించాల్సి ఉంటుంది. ఎంపిక, ఆరోగ్య పరిరక్షణ, పోషణ ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పశువులలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి ఓ అంటువ్యాధిగా ప్రబలుతుంది. ఈ గాలికుంటు వ్యాధి వైరస్ వలన పశువులలో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు చీలి ఉన్న పశువులలో మాత్రమే కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులలో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. నాలుక, డెంటల్ పాడ్, ముక్కుపైన, కాలిగిట్టల మధ్య పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడతాయి. క్రమంగా గిట్టల మధ్య ఉన్న పొక్కులు వాచి పుండ్లు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీనితో పశువు మేత తీసుకోలేక నీరసించిపోతుంది. పశువులలో సోకిన గాలుకుంటు వ్యాధిని నివారణలు చేయడానికి నోట్లోని గిట్టెల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా ఆక్సిఫ్లైచిన్ వంటి యాంటీసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పుండ్లకు గ్లిజరిన్ను పూయాలి. అదేవిధంగా గిట్టెల మధ్య పుండ్లకు సల్ఫర్ ఆయింట్మెంట్ను పూయాలి. పశువులలో సోకే ప్రమాదకరమైన గాలుకుంటు వ్యాధి నివారణ, చికిత్స వంటి అంశాల గురించి హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కృష్ణమోహన్ గారి మాటల్లో విందాం. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో బాధపడడం, అలాగే నోట్లో అంటే పెదాల మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, చిగుళ్ళ మీద అలాంటి భాగాల్లో బొబ్బలు లాంటి పుండ్లు ఏర్పడేవి. బొబ్బలు పగిలి వాటి ద్వారా వచ్చే ద్రవము, ఒక చిక్కటి ద్రవము చొంగలుగా అంటారు, తీగలుగా సొల్లు కార్చి పశువు మొత్తం కూడా నీరసించిపోయి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే కాళ్ళని గమనించినట్లయితే కాళ్ళ గిట్టల మధ్యన భాగంలో ఈ యొక్క గిట్ట మధ్యలో పుండ్లు ఏర్పడి
గమనిస్తూ ఉంటాం. సాధారణంగా ఈ వ్యాధి సోకిన పశువుల్లో మనం చూసే రైతాంగానికి జరిగే నష్టాన్ని మనం గమనించినట్లయితే ఒక్కసారిగా పాల దిగుబడిని ఇవ్వకుండా పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే దుక్కి దున్నే పశువులు ఎట్లయితే అవి ఈ కాళ్ళలో ఏర్పడిన పుండ్ల ద్వారా కానివ్వండి, ఈ ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసించడం వల్ల కానివ్వండి, ఈ దుక్కు దున్నే వ్యవసాయ పనులకు కూడా అవి ఏమాత్రం పనికి రాకుండా పోతాయి. వ్యాధి సోకిన పశువుల్లో చూడి పశువులు కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అబార్షన్స్ జరుగుతాయి. అలాగే పొదుగు వ్యాపి కూడా వచ్చి ఈ పొదుగు వ్యాపి రావడం కూడా జరగడం వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి చికిత్స చేయించాలి అని మనం ఆలోచించినట్లయితే ఈ నోటులోని పుండ్లకి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో ఈ పుండ్లని కడిగి బోరోగ్లిసరిన్ ఆయింట్మెంట్ని అప్లై చేసినట్లయితే ఈ పుండ్ల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే కాళ్ళ మధ్యన ఏర్పడిన పుండ్లని కూడా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో కడిగి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్, ఈ లోరాక్సిన్ ఆయింట్మెంట్ కానివ్వండి, హిమాక్స్ లాంటి ఆయింట్మెంట్స్ మనం అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అలాగే సర్వసాధారణంగా ఈ పుండ్లు ఏర్పడినప్పుడు ఈ యొక్క క్రిమికీటకాలు అక్కడ వాలి వాటి మీద గుడ్లు పెట్టి మ్యాగట్స్ ఫామ్ అవడం కూడా జరగడం వల్ల పుండ్లు పెద్దగా అవ్వడం వల్ల కూడా ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే వేప నూనె కానివ్వండి, నెమ్లెంట్ లాంటి ఆయింట్మెంట్స్ని మనం అప్లై చేసినట్లయితే ఈ కీటకాల బారి నుంచి కూడా ఆ పుండ్లని రక్షించవచ్చు. ఈ వ్యాధి రాకుండా మనము 3 నెలలు దాటిన ప్రతి పశువుకు కూడా ఈ యొక్క గాలికుంటు వ్యాధి టీకాని మనం ఇప్పించాల్సి ఉంటుంది. 3 నెలలు దాటిన పశువుకి మొదటి విడత కింద ఒక డోసు ఇవ్వాలి. అలాగే మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఇంకొక నెల రోజులకి 2వ డోసు ఇప్పించి, అలాగే ప్రతి 6 నెలలకి కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కూడా పశువుకు రక్షణ కల్పించవచ్చు. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 సరే.